హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూస్తున్నది రాజమహేంద్రంలోని పుష్కర ఘాట్ నుంచి గోదావరిని చూస్తున్నాం అన్నమాట. చూసారా గోదావరి ఎర్రటి నీరుతో ఎంత నిండుగా నిండుకుండలా తలపిస్తుంది కదా. ఈ గోదావరి నుండి తూర్పుగోదావరిని వెస్ట్ గోదావరిని సస్యశ్యామలం చేసి మొత్తం రాష్ట్రం అంతా అన్నం పెడుతుంది ఈ గోదావరి. చూశారు కదా, తెలంగాణలో వర్షాలు ఎక్కువగా ఉండడం వల్ల గోదావరి నీరు వరద నీరు ఎంత పోటెత్తిందో. ఈ టైంలో మా గోదావరిలో పులసలు పడతాయి. పులస తెలుసు కదండి, మేము చాలా ఇష్టంగా తింటూ ఉంటాం ఇక్కడ పులసని. మ్యాక్సిమం మాకంటే ఎక్కువగా పొరుగింటి పుల్లకూర అని మిగతా దూరంగా ఉన్న వాళ్ళే ఎక్కువగా వచ్చి ఇక్కడ ఎక్కువ రేట్లు ఇట్టుకుని వెళ్తూ ఉంటారు. నిజానికి డైరెక్ట్ జాలర్ల దగ్గర కొనుక్కుంటే వందల మీద ఉంటాయి, మార్కెట్కి వస్తేనే వేలు అయిపోతుంది. ఇకపోతే గోదావరి విశిష్టత ఏంటంటే, పుష్కరాలు అనగానే గోదావరి అంటేనే పుష్కరాలు గుర్తొస్తుంటాయి కదా. పుష్కరాలు గోదావరికే అంత విశిష్టత ఎందుకంటే ఒక పురాణ గాథ ఉంది గోదావరి పుష్కరాలు రావడానికి. కాదు, చాలామందికి తెలియదండి. ఎన్నో కథనాలు ఉన్నాయి కానీ అవి కాదు, ఇది కరెక్ట్ అయింది. ఏంటంటే, శనీశ్వరుడు ప్రతి ఒక్కరినే పట్టుకు పీడిస్తూ ఉంటాడు కదా, అలాగే నవగ్రహాలు కూడా వదలలేదు ఆయన. అయితే ఈ శనీశ్వరుడు వారి నుంచి బృహస్పతి ఉన్నాడు కదా, గురుగ్రహం, ఆయన తప్పించుకున్నాడు. అది ఎలా అంటే, ఈ శనీశ్వరుడు దృష్టి నుంచి 12 గడియలు తప్పించుకోగలిగితే మళ్ళీ 30 సంవత్సరాల వరకు ఆయన పట్టి పీడించే టైం రాదనమాట. అందుకని బృహస్పతి ఆయన దృష్టి నుంచి తప్పించుకోవడం కోసం భూమి మీదకి వచ్చేసాడు. భూమి మీదకి వచ్చి ఎక్కడ దాక్కోవాలో చూస్తున్నాడు. ఎక్కడ చూసినా శనీశ్వరుడు దృష్టి తప్పించుకునేది ఏముంటుందంటే, ఎంత పాతాళంలో ఉన్నా సరే చూస్తాడు ఆయన. కానీ ఆయన దృష్టిని దాక్కుని బృహస్పతి అంటే దేవతల గురువు కదండి, ఆయన మహా తెలివైనవాడు. అప్పుడే వరదలతోటి ఇలాగా శ్రావణ మాసంలో నిండుగా ప్రవహిస్తుంది గోదావరి కనపడ్డది. పైగా ఎంతో లోతైనది. బృహస్పతి అనేది చాలా పెద్ద గ్రహం కదా, అంత గ్రహాన్ని కూడా తనలో మిడిచేసుకోగలిగింది. ఈ బృహస్పతి గబగబా వచ్చి గోదావరిలో మునిగి దాక్కున్నాడు అనమాట. శనీశ్వరుడు ఆయన టైం వచ్చి కిందకు చూసేటడికి ఎక్కడ బృహస్పతి కనపడ్డాడు అనమాట. ఎంత ఎదిగినా ఎక్కడ. మిగతా నదులు ఉన్నాయంటే అవి నీరు తెల్లగా ఉండి అడుగునే ఉందా కనబడిపోతాయి. కానీ గోదావరి అలా కాదు, లోతు ఎంత ఉంటుందో ప్రవాహం కూడా స్పీడ్ తక్కువగా ఉంటుంది, కానీ గుమ్మనంగా అలా నెమ్మదిగా వెళ్తూ ఉంటుంది. ఈ లోతులో ఎర్రటి నీటిలో బృహస్పతి శనీశ్వరుడు కంటపడక అలా ఏలినాటి నుంచి ఆయన మాత్రం తప్పించుకోగలిగాడు వినాయకుడు అలాగే ఆయన ఏలినాటి నుంచి తప్పించుకున్నారు. ఈయన కూడా అలాగే తప్పించుకున్నారన్నమాట. అంటే ఆయన 12 గడియలు గోదావరిలో ఉండడం వల్ల ఆ 12 రోజులు మనకు పుష్కరాలు వచ్చినాయి అనమాట. ఆ దేవతలకి 12 గడియలు అయితే మనకి 12 రోజులు అనమాట. అది అలాగా ఈ 12 రోజుల్లోనూ గోదావరిలో స్నానం చేయడం వల్ల మనకి ఏలినాటి శని ఉన్నా, అష్టమ శని దోషాలున్నా, ఇతర గ్రహ దోషాలున్నా, ఏమున్నా సరే దీంట్లో మునిగేదాటే అక్కడ ఉన్నది ఎవరు, బృహస్పతి, శుభకారకుడు. దానివల్ల ఎలాంటి కష్ట నష్టాలైనా శుభంగా మార్చేయగలడు ఆయన. శుభంగా పడతాను. మన ఏలినాటి శని కూడా వక్ర దృష్టి పోయి శుభదృష్టిగా పడుతుంది అనమాట. అలాగే ప్రతి అవయోగాల్ని మంచి యోగాలుగా మార్చి దోషాలన్నీ శుభాలుగా మార్చగలిగే శక్తి మన గురువు గారికి ఉంటుంది. కాబట్టి ఆ బృహస్పతి ఉన్న ఈ 12 రోజులు మనం పుష్కరాలుగా భావించి అందులో స్నానం చేస్తూ ఉంటాం అనమాట. అలా గోదావరి పుష్కరాలు అంత ప్రసిద్ధమైనవి. గోదావరికి మాత్రమే ఉంది ఇలాంటి పుష్కర గాథ, ఇంకే నదికి లేదు. పుష్కరాలంటేనే గోదావరి అనమాట. చూసారా ఎంత నిండుగా ఉందో. ఉప్పొంగెలే గోదావరి వరిసింది ఊగిందిలే చేయిలో వరి అంటూ మాకు పాట ఒకటి ఉంది కదా, గోదావరి సినిమా పాట. అసలు ఎంత బాగుంటుందండి. చూసారా, ఇప్పుడైనా మనసు బాగోకపోతే ఆ గోదావరి తీరానికి వెళ్ళి అలా కూర్చుంటే ఘాట్లో ఎంత ప్రశాంతంగా ఉంటుందో, ఎంత లోతైన నిండైన గుమ్మరైన భావనలు కలిగి ఉంటుందంటే గోదావరి తను ప్రవహిస్తూనే 10 మందికి అన్నం పెడుతుంది. చూసి అక్కడ